మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. సీనియర్ పాత్రికేయులు 30 సంవత్సరాల జర్నలిస్టు రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఇప్పటికీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి జబ్బర్ ఖాన్ గారు మనకు స్టూడియోకి రావడం జరిగింది. ఈరోజు గెస్ట్గా వారు రావడం జరిగింది. ఓకే అధ్యక్ష, ఓకే, కలకత్తాకు సంబంధించిన డాక్టర్ ఏదైతే జూనియర్ డాక్టర్ రేప్కు సంబంధించి మీరు విశ్లేషణ చేయండి. మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలనా? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు రావాల్సిందే. వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే. అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. డాక్టర్ల భద్రతకు ప్రోటోకాల్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దారుణం నేరం జరిగితేనే ఆత్మహత్య అని ప్రిన్సిపాల్ చెప్పడం ఏంటి? కేసులో బెంగాల్ సర్కార్ పోలీసుల తీరుపైన సిజేఐ బెంచ్ సీరియస్. ఏదైతే ఈ దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఈ దేశ సమగ్రత కష్టంలోకి వెళ్ళినప్పుడు, ఈ దేశంలో సమన్వయత్వం జరుగుతలేదు, చట్టాల వల్ల జరుగుతలేదు, ఏదైతే పాలకుల వల్ల అని భావించినప్పుడు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసులు స్వీకరించి ఈ దేశంలో సమానత్వ న్యాయం కోసం ఎన్నో కేసులలో దేశ సమానత్వాన్ని కాపాడినటువంటి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా ఏదైతే పశ్చిమ బెంగాల్లోని హాస్పిటల్లో జరిగిన డాక్టర్ రేప్ కు సంబంధించి సుమోటోగా స్వీకరించి ఇది ఆత్మహత్య కాదు, హత్య, దీనికి సంబంధించిన ఆధారాలు, ప్రాథమిక దర్యాప్తులన్నింటినీ తన వద్దకు తెప్పించుకొని డాక్టర్లకు మనం ఏదైతే నిన్న చెప్పాము, డాక్టర్ వ్యవస్థకు, లాయర్ వ్యవస్థకు, జర్నలిస్ట్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించాల్సిందే. న్యాయ వ్యవస్థకు సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి, అదే విధంగా హైదరాబాద్ కు సంబంధించిన జర్నలిస్టుల కేసుకు సంబంధించి, అదే విధంగా ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన ఘటనకు సంబంధించి, ఏదైతే దిశ హత్య కేసుకు సంబంధించి, ఏదైతే నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి, ఏదైతే ప్రధాన న్యాయస్థానం సూచనతో తీసుకొచ్చిందో, అదే విధంగా సమాజంలోని లాయర్ వ్యవస్థ, జర్నలిస్టుల వ్యవస్థ, డాక్టర్ల వ్యవస్థ రక్షణకు కూడా తప్పకుండా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మన ఛానల్ ద్వారా కోరడం జరిగింది. దానికి అడుగులు పడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. మనం నిన్న 2 రోజులుగా ఈ అంశంపై మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అడుగులు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేక వ్యవస్థ సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే, అందుకే జోక్యం చేసుకుంటున్నాం. డాక్టర్ల భద్రతకు ప్రోటోకాల్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ టాస్క్ ఫోర్స్ 2 నెలల్లోపు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దేశంలో మరో దారుణం జరిగే వరకు చూస్తూ ఉండబోమని చెప్పి దేశవ్యాప్త దవాఖానాలో సిబ్బందికి భద్రతా సౌలతులు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్ సర్కార్ పైన, బెంగాల్ పోలీసుల పైన సిజేఐ బెంచ్ అత్యంత కోపం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంత వ్యవస్థ జరిగినా కానీ ఆత్మహత్య అని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏందని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా నిలదీసినట్టుగా ఉంది. ఓకే, అదే విధంగా ఓవైపు అది జరుగుతా ఉన్నప్పటికీ కూడా మరోవైపు చిన్నారులపై లైంగిక వేధింపులు మిన్నంటిన నిరసన జనం ఆందోళనతో అట్టుడికిన థానే జిల్లా బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో స్టూడెంట్స్ తల్లిదండ్రుల స్థానికుల ధర్నా ట్రాక్లపై చేరుకొని రైళ్ల అడ్డగింత మద్దతుగా దుకాణాల బంద్, దోషులను ఉరితీయాలని డిమాండ్, ప్లకార్డుల ప్రదర్శన, ప్రిన్సిపాల్ సస్పెండ్, మరో 2 తొలగించిన స్కూల్ యాజమాన్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులో విచారణ, సీఎం ఏక్నాథ్ షిండే. మహారాష్ట్రలో ఏ రోజుకా రోజు మానవతా విలువలు మంట కలిసిపోతా ఉన్నాయి. జరిగిన రేప్ బాధితులకు సంబంధించి, జరిగిన అత్యాచారాలకు సంబంధించి దేశంలో మహారాష్ట్ర నెంబర్ 1 స్థానంలో ఉంది. ఓవైపు ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన భద్రత చేసినప్పటికీ, మరోవైపు ఏదైతే రాక్షసత్వం పెరిగిపోతా ఉంది, చిన్నారులపై లైంగిక వేధింపులు నడుస్తూనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఆడపిల్ల రాత్రి 12 గంటలకు కాదు కదా, 10 గంటలకు కూడా ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కొన్ని సందర్భాలు చూసి, ఆడపిల్లలు చూసి అయ్యో ఇది భారతదేశమా అనే భయంతో బతికే పరిస్థితి ఏర్పడతా ఉన్నది అన్నట్టుగా మనకు వెలుగు న్యూస్ కథనం వేస్తా ఉంది. వారి రక్షణ కోసం
చట్టాలను మరింత కఠినతరం చేయాలని మన న్యూస్ ఛానల్ ద్వారా కోరడం జరిగింది. డిసెంబర్ 9న సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్లు పట్టించుకోనోళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలకు బల్బు తగ్గలేదు. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా లేక ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాలా, అక్కడ అయ్య విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. రాజీవ్ విగ్రహంపై ఎప్పుడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. త్వరలోనే సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతాం, మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం సెక్రటేరియట్ ముందున్న అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ విగ్రహాన్ని ఉండాలనా లేక పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా? అక్కడ తాగుబోతు విగ్రహం పెడితే రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి? రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఈ సన్నాసి కేసీఆర్ దుఃఖం బాధ ఏమిటని నేను కనుక్కుంటే వాళ్ళ అయ్య విగ్రహం పెట్టేందుకు అని తెలిసింది. కొంతమంది సన్నాసులు ఇంకా విర్రవీగుతున్నారు. అధికారం పైన బలుపు మాత్రం తగ్గలేదు. ఆ బలుపును అనకదొక్కే బాధ్యత ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేసింది అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మంగళవారం మాజీ ప్రధాని రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్లోని ఆయన విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తాం, మీ లెక్క గడిలో కూర్చొని ఉండలేము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అదే విధంగా గాంధీ భవన్ లోను రాజీవ్ జయంతి నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క, దీపాదాస్ మున్షి తదితరులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తల్లి తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ ఏర్పాటుకు పరిశీలన స్థలం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సెక్రటేరియట్ ఆవరణలోని స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సోమాజిగూడలోని రాజీవ్ జయంతి వేడుకలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ ఆ తర్వాత సెక్రటేరియట్ కు చేరుకున్నారు. తన కాన్వాయ్ గేట్ దగ్గరికి రాగానే దిగిన సీఎం ఎంపీ చామల కుమార్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు సుందరీకరణపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సాయంత్రం మరోసారి తెలంగాణ విగ్రహ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి సెక్రటేరియట్ ఆవరణలో పరిశీలించారు. ఓకే అధ్యక్ష, రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ గురించి ఏదైతే మాజీ మంత్రి కేటీ రామారావు ఏమంటుండంటే, హూ ఈజ్ రాజీవ్ గాంధీ తెలంగాణ, ఎవడా రాజీవ్ గాంధీ తెలంగాణలో అని బలుపు మాటలు మాట్లాడుతా అన్నాడని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకటి నిన్న తెలంగాణ సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తూ ఉంది. అసలు ఏంది రాజీవ్ గాంధీ? ఏదైతే కేటీ రామారావు రాజీవ్ గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏంది సంబంధం అంటే, కేటీఆర్ గారు వెళ్ళి అసెంబ్లీ సాక్షిగా మీ నాయన సెక్రటేరియట్ సాక్షిగా రాజీవ్ గాంధీ ఎవరో చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ టవర్ అన్న పదం పుట్టింది అంటే అది ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి కృషి వల్లనే అని మీ నాయన సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి పెట్టడం జరిగింది. మరి మీ నానేమో అట్లా అంటాడు, నువ్వేమో ఇట్లా అంటాను. రాజీవ్ గాంధీ ఎవరో తెలియకపోతే నా దగ్గర రా, మేము చెప్తాం. రాజీవ్ గాంధీ ఎవరంటే, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని రాజీవ్ గాంధీ. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి సంకేతాలు మెండుగా ఉంటాయని బలంగా నమ్మి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అక్షరాల సమయస్ఫూర్తితోటి అక్షరాల న్యాయం చేయాలనే ఆలోచనతోటి చిన్న రాష్ట్రాల అనుకూలకు ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదే విధంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ గారు. కానీ
ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ. నెహ్రూ ఈ దేశం కోసం 13 సంవత్సరాల 200 రోజులు జైల్లో స్వాతంత్రం కోసం గడిపాడు అధ్యక్ష. ఇందిరాగాంధీ ఈ దేశాన్ని ఏకం చేయాలని, ఈ దేశంలో అల్లరి మూకలు ఈ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తా ఉంటే వాటిని అమృత్సర్ దేవాలయంలో అడ్డుకుంటే శరీరాన్ని జల్లెళ్ల తూట్ల లెక్క కాల్చి పడేసిన ఈ దేశ ఏకత్వం కోసం పనిచేసింది. పొరుగు దేశాలతో శాంతి సంబంధాల విషయంలో గాని, ఈ దేశ అభివృద్ధిలో గాని, ఈ దేశ ఆర్థిక మంద్యాన్ని రూపుమాపడంలో గాని, స్థానిక సంస్థలను 5 అంచెల వ్యవస్థను తీసుకురావడంలో గాని ఆద్యుడు రాజీవ్ గాంధీ గారు. దానికి సంబంధించి బాంబు పూయలి ముక్కలుగా చెల్లా చెదరై పడ్డా గాని ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. మీ నాయన ఏం చేసిండే? మీ నాయనది ఫోటో పెట్టాలి, మీ నాయనది విగ్రహం పెట్టాలి అంటారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన వాళ్ళకు మాత్రమే విగ్రహం పెడతారు. మరి మీకు ఈ దుర్బుద్ధి ఎందుకు కలుగుతుందో నాకు అర్థమైతలేదు కేటీఆర్ కు. ఏమధ్యక్ష, చనిపోయిన వాళ్ళకే కదా విగ్రహం పెట్టేది, బతుకున్న వాళ్ళకి పెట్టారు కదా. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని ఎవరైనా రాజకీయ లేదు, లేదు బతుకున్న విగ్రహాలు ఇప్పటి వరకు అయితే పెట్టిన చరిత్ర అయితే ఎక్కడ చనిపోయిన వాళ్ళు గాని. మాయావతి కూడా చనిపోయిన వాళ్ళదే పెట్టుకున్నది, ఏదో ఒకటి ఆమె పెట్టుకున్నది అది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి చనిపోయిన వాళ్లకు గుర్తుగా, వాళ్ళ స్ఫూర్తిగా, వాళ్ళ చిహ్నంగా పెట్టుకుంటారు. కానీ మరి మీ నాయనను ఏమన్నా వేరే తెర వెనుక ప్లాన్లు ఏమన్నా ఉన్నాయా? తెర వెనుక ఏమన్నా ప్లాన్లు ఉన్నాయా? నాకైతే అర్థం కావడం లేదు. ఇకపోతే ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం నెహ్రూ గారైనా, ఇందిరాగాంధీ గారైనా, రాజీవ్ గాంధీ గారైనా ప్రాణత్యాగం చేశారు. అయినా అమరవీరుల స్తూపం పక్క పంటి రాజీవ్ గాంధీ గారి, ఈ దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి స్థానిక సంస్థలకు ఆద్యుడిగా, చిన్న రాష్ట్రాలకు ఆద్యుడిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా, నువ్వు ఏదైతే మీ నాయన విగ్రహం అంటానోగా, మీ నాయన విగ్రహం గురించి మాకు సంబంధం లేదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏదైతే సెక్రటేరియట్ బయట కాదు, సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి గారు మరోమారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే కేటీఆర్ ఏం చెప్తుండంటే, సెక్రటేరియట్ కాడికి వచ్చి అక్కడ విగ్రహం పెడితే మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడైతే, నువ్వు వాడికి రా బిడ్డ, వచ్చి రాజీవ్ గాంధీ మీద చెప్పు, తెగపోతే నన్ను అడుగు, మా కార్యకర్తలు నీ అంత చూసుకుంటారు అని అంటా ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం తప్ప, రాజీవ్ గాంధీ గారి విగ్రహం అమరవీరుల స్తూపం పక్క పంటి పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్ లోపల పెడతా ఉంటుంది. దీనిపై ఎట్లా చూడాలి అధ్యక్ష? ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం సబబే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతానంటారు, ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటారు. దాంట్లో అదేం లేదు. మరి అటువంటప్పుడు ఇంత తెలివి కల్లోలు కదా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినం అన్న తరువాతనే ఎందుకు ఇదంతా చర్చ జ్ఞాపకం వస్తుంది తెలంగాణ తల్లి? కారణం మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా తెలంగాణ తల్లి పేరు మీద. అప్పుడు జ్ఞాపకం రాలేదు కదా, అన్ని అభివృద్ధి పేరు మీద అన్ని చేసే పనులు చేసారు కదా వాళ్ళు చేసిందంతా కరప్షన్, కమిషన్ చేసేయడం తప్ప ఏ రోజు కూడా అమరవీరులను త్యాగాలను స్మరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం రోజు కూర్చోబెట్టి ఈ రోజు వారికి పెన్షన్ ఇస్తా ఉన్నది తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న 600 అమరవీరుల కుటుంబాలను మర్చిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమరవీరులను తీసుకొచ్చి వారికి పెన్షన్ చేస్తా ఉంది, అమరవీరులకు తగిన న్యాయం చేస్తా ఉంది, వారిని గుర్తించింది. అమరవీరులను గుర్తించిన వాళ్ళు, తెలంగాణ తల్లిని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆంధ్రలో కట్టబెట్టిన వాళ్ళు మళ్ళా అమరవీరుల గురించి, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఓకే చెప్పండి. రుణమాఫీపై అలసత్వం వద్దు, చిన్న కారణాలతో పెండింగ్ లో పెట్టద్దు, భట్టి విక్రమార్క. ఇది అయితే ఏముందంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం
రుణమాఫీ చేయని ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేస్తామంటే వీళ్ళ కడుపు ఎందుకు ఉబ్బుతుందో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది, ప్రతి రైతు కళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందం చూస్తుంది. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లంలతోని కొందరు మిస్ అయినాయి. ఇప్పటికైనా కానీ అటువంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, దరఖాస్తు చేసుకోండి, మేము సబబుగా ఉంటే మీకు న్యాయం చేస్తామంటుంది. వీళ్ళు 10 సంవత్సరాలు వంతుల వారీగా చేస్తామంటారు, ఒకసారి 25 అంటారు, ఒకసారి 50 అంటారు, ఒకసారి 1,00,000 అంటారు. అది చేసింది లేదు, ఏం లేదు. 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రైతు రుణమాఫీ ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడంతోనే వీళ్ళకి ఏంటంటే మొత్తం క్రియేట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందనేది వీళ్ళ కుళ్ళు బీఆర్ఎస్ నాయకులకు. చిన్న చిన్న కారణాలతో పెండింగ్ పెట్టద్దు బట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాని వారికి వెంటనే జమ చేయండి. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు. బ్యాంకులకు రుణమాఫీ కింద 18,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు దాటలే. రుణమాఫీ తర్వాత రైతులకు ఇచ్చింది 7,500 కోట్లే. ఆలస్యం చేయకుండా అంతకు మించి లోన్లు ఇవ్వండి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే రైతు రుణమాఫీ చేసిన తర్వాత టెక్నికల్ అంశాలతోటి ఇంకా 9 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఏదైతే చెప్తా ఉన్నారో అధ్యక్ష, దానికి సంబంధించి మండల కేంద్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్, జిల్లా కేంద్రానికి సంబంధించి డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదే విధంగా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ కలెక్టర్లకు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫండ్ రిజర్వ్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఉంచింది. రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో 2018 డిసెంబర్ నుంచి మాత్రమే రైతులకు కట్ ఆఫ్ డేట్ జరుగుతుంది. కొంతమంది టిఆర్ఎస్ నాయకులు చిల్లర మల్లర మాటలు చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. బ్యాంకర్ల సమావేశంలో కూడా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ మీటింగ్ కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా సత్వరమే రుణమాఫీ క్లియర్ చేసిన వారికి లోన్లు ఇవ్వండి అని చెప్పి బ్యాంకర్లకు గట్టిగా చెప్పడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు, ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్, రోజుకు 3 చొప్పున విచారణ, పొద్దున మధ్యాహ్నం కలిపి 2 సెషన్స్. ఓకే, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అంతేనా? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తెలంగాణకు సంబంధించిన ప్రజల రక్తాన్ని అక్షరాల 1,00,000 కోట్ల అప్పనంగా కొట్టేసిన రాబందుల చప్పుని వెలికి తీస్తున్నటువంటి విచారణ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్. తీగలాగితే దొంగ కదిలినట్టు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు, ఒక్క గాలివానకే పేక మేడలన్నీ కూలిపోయినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1,00,000 కోట్లు తిన్నటువంటి పందికొక్కుల భరతం పడుతున్నటువంటి పిసి ఘోష్ కమిషన్ అఫిడవిట్ రూపంలో, ఎంక్వైరీ రూపంలో వివిధ హోదాల్లో ఉన్న వారిని విచారణ చేసి అధికారులను, నాయకులను, సంబంధిత కాంట్రాక్ట్ వ్యవస్థను, దానికి సంబంధించిన కమిషన్, దానికి సంబంధించిన ఏజెన్సీలను, దానికి ఇచ్చినటువంటి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ ను, లావాదేవీలను అన్నింటినీ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీస్తూ లావాదేవీలకు సంబంధించి వ్యక్తిగతంగా వారి రికార్డులను, స్టేట్మెంట్లు తీసుకుంటూ అఫిడవిట్ల రూపంలో సేకరించిన ఆధారాలతోటి నేడు ఓపెన్ కోర్ట్, బహిరంగ కోర్టు విచారణ చేయనున్నది. నేటి నుంచి 1 to 1, టాప్ టు బాటం, ఎక్కడికక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, చిన్న ఎలక నుంచి పెద్ద పందికొక్కు వరకు 1,00,000 కోట్లకు సంబంధించిన లైడార్ సంస్థకు సంబంధించిన రిపోర్టు, వ్యాస్కోప్ సంస్థకు సంబంధించిన నిజాలు, ఎత్తు తగ్గినాయి. 136 మీటర్లకు వేయాల్సిన ఎత్తును 131 మీటర్లకు తగ్గించాల్సిన అవసరం, 126 మీటర్లకు వేయాల్సిన ఎత్తును 120 మీటర్లకు తగ్గించాల్సిన అవసరం. సంస్థలు ఏదైతే నిర్దేశిత ప్రాంతాన్ని చూపించినో ఆ ప్రాంతాన్ని కాకుండా ఇసుక పలకలపై, బొగ్గు దిమ్మలపై నీటి చువ్వను కట్టి మరణ శాసనం లెక్క మేడి పండును చేసిన వ్యవస్థపై జస్టిస్ పిసి ఘోష్ బహిరంగ విచారణ, బహిరంగ కోర్టు వేస్తా ఉన్నది. దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రస్తావించనున్నట్టు తెలుస్తుంది. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ కూడా ఎంక్వైరీకి, అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా, గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా కాదేది విచారణకు అనర్హం అన్నట్టుగా చీపురు పుల్లతో సహా ఈ కాళేశ్వరానికి సంబంధించిన ప్రతి విషయాన్ని విచారణకు పిలుస్తా ఉన్నది. ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావులను కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ గా. ఒకసారి మళ్ళీ చూద్దాం.
రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున వారం 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో వెల్లడైన అంశాలు క్రాస్ ఎగ్జామిన్ లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. క్రాస్ ఎగ్జామినేషన్ లో తనదైన శైలిలో జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం పంప్ హౌస్ ల మురుకకు కారణం ఏంటని, కన్నపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలు పంచుకున్న ఇంజనీర్లను ఓపెన్ కోర్టులో తగిన ఆధారాలతో ప్రశ్నించనున్నారు. ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవర్ ఎఫ్ఆర్ఎల్ కు తక్కువ ఎత్తులో పంప్ హౌజులను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే కారణాలపై ఇప్పటి వరకు ఎవరు ఏం చెప్పారు అనే దానిపై ఎవిడెన్స్ తో సహా ఎంక్వైరీ చేయనున్నారు. పంప్ హౌజ్ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ తీరు, పంప్ హౌజ్ల మునగడానికి బాధ్యులు ఎవరనే వివరాలను ఓపెన్ కోర్టులో రాబట్టాలని చూస్తున్నారు. అసలు అధ్యక్ష, కాళేశ్వరానికి సంబంధించి ఎట్లుంటాయంటే, ఒకసారి టెండర్ మనము ఈ ప్రపోజల్ అనుకున్నాం, ఏడా పర్ సపోజ్ ఫలానా ప్లేస్ లో అనుకున్నాం. ఆ ప్లేస్ ను నిర్దేశించాల్సిన సంస్థకున్న రైట్స్, ఏం అర్హత ఉంది, ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంది, రెప్యుటిజం ఏంటిది, ఆ సంస్థ వీళ్ళు ఏం చేశారు, లైడార్ అనే సంస్థతోటి చేయడం జరిగింది. వ్యాస్కోప్ అనే సంస్థతోటి లైడార్ సర్వే చేశారు. లైడార్ సర్వే మీన్స్ హెలికాప్టర్లు పైనుంచి తిరుక్కుంటా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి దాన్ని తిరుక్కుంటా ఓ టెక్నికల్ అంశం ఉంటుంది, దాన్ని కంప్యూటరైజ్డ్ చేసి ఈ ప్రదేశంలో ఇంత దూరంలో ఇంత ఎత్తుతోటి కడితే, ఈ టెక్నికల్ అంశంలో ఇంత దూరంతో వాటర్ ఫ్లో ఆపుద్ది, ఇంత దూరం వరకు మనం వాటర్ స్టోరేజ్ చేయొచ్చు, రివర్స్ పంపింగ్ అనుకూలంగా ఉంటుంది, వచ్చే గట్టి వరదను తట్టుకోవాలంటే లోతట్టు ప్రాంతంలో ఆపాలా, లేకపోతే ఎత్తు మీద ఉన్న ప్రాంతంలో ఆపాలా, ఎత్తు మీద ఉన్న ప్రాంతంలో ఆపితే వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది, దానికి లెవెల్ కు ఈ ఏదైతే పాయింటెడ్ రేఖ భూమి రేఖకును మనం నిల్వ చేసే డ్యామ్ రేఖకు సేఫ్టీ అథారిటీ ఎట్లా ఉంటుంది, కింద ఉన్న పలకల వ్యవస్థ ఎట్లా ఉంటుంది, కింద తగిన కొద్ది ఇసుక పలకలు ఉన్నాయా, బూడిది ఉన్నదా, బొగ్గు చూర ఉన్నదా, లేకపోతే రాతి పలక ఉందా, రాతి పలక ఉంటే ఏ మెటల్ వాడాల్సి ఉంటుంది, కింద ప్లింత్ వేయాల్సి ఉంటుందా, ప్లింత్ వేస్తే ఏ స్థాయిలో వేయాల్సి ఉంటుంది, జాల్ ప్లింత్ ఏ రకంగా పట్టాలి, దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నీ ఉంటాయి అన్నట్టు. వీటిని ఎవరు ఆమోదించారు, వీటిని ఈఎన్సీకి ఎప్పుడు పోయింది, దాదాపుగా ప్రాజెక్టు కట్టడానికి ఉన్న నిర్ణీత సమయాన్ని ఎప్పుడు తీసుకున్నారు, దీనికి సంబంధించిన డిపిఆర్లు ఏ సంస్థకు పంపించారు, ఏ డిపిఆర్ ఆధారంగా కాళేశ్వరానికి 90,000 కోట్ల రూపాయల ఫైనాన్స్ వచ్చింది. మామూలు ముచ్చట కాదు కదా, 90,000 కోట్ల రూపాయల ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు సమర్పించకుండా డిపిఆర్లు దాచి వ్యక్తిగత రుణ సహాయం కింద ఒక కమిషన్ ఏర్పాటు చేసి తేవడం జరిగింది. అసలు ఇదంతా ఏంది అంటే, దీని అర్థం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, కాళేశ్వరం ఒక ఎనీ టైం మనీ సెంటర్, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసుకోవడానికి, డబ్బులు తెచ్చుకోవడానికి చేసినటువంటి ఒక బిఆర్ఎస్ నాయకుల ఆస్తులు 10 పెరగడానికి ఉపయోగపడిన మంతిని ప్రజల త్యాగాల పునాదుల మీద కట్టినటువంటి ప్రాజెక్ట్. ఇప్పటికి కూడా మంతిని ప్రాంతానికి సంబంధించిన బ్యాక్ వాటర్ తోటి ఎంతో మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న స్థాయి అధికారి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 2-3 ఎకరాల స్థలాలు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి అందరికీ మెగా వరాల జల్లు కురిసింది అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఓపెన్ కోర్టు నడుస్తూ ఉంటుంది. పొరిక బలరాం నాయక్, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత మహబాద్ ఎంపీ, లంబాడీలకు పిసిసి చీఫ్ పదవి ఇస్తే చరిత్రలో నిలుస్తుంది ఎంపీ బలరాం నాయక్. ఏదైతే లంబాడా జాతికి గనక పిసిసి పదవిని ఇస్తే, అంటే డైరెక్ట్ గానే చెప్తా ఉన్నారు, నాకు పిసిసి పదవి ఇస్తే చరిత్రలో మిగులుతుంది అని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా విన్నపం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ అభ్యర్థులకు దయచేసి పార్టీ అధికారిక కార్యక్రమాలకు అవకాశం కల్పించకండి. ఇంకా పార్టీ జెండా మోసి పార్టీ కోసం పదవులు త్యజించిన వారికి పార్టీ లైన్ కు సంబంధించిన వాటిలో పదవులు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తల మనోగతంగా చెప్పడం జరుగుతా ఉంది. అంతేగా అధ్యక్ష? 2 పదవులు ఎందుకు, జోడు పదవులు. ఓకే. సెక్రటేరియట్ పరిసరాల్లో చెత్త తొలగిస్తాం కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన రోజు సెక్రటేరియట్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని తన మాటలు గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. మంగళవారం కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లోని
చెత్తను తొలగిస్తామని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఉద్దేశించి, నీలాంటి ఢిల్లీ గులాం సీఎం రేవంత్ ఉద్దేశించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు చిన్న పిల్లలు ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. కేటీ రామారావు కేసీఆర్ సుపుత్రుడు. చెట్టోటైతే విత్తనం ఓటి కాదు కదా. కేటీఆర్ ఏం చెప్పిండంటే, మొన్న కాళేశ్వరం టూర్ కచ్చి, విహారయాత్ర వినోదయాత్ర కచ్చి పారాచూట్లు వేసుకొని వచ్చి 50,000 మందితోటి తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఆగస్టు 2వ తారీఖు నాడు 50,000 మంది రైతులను పట్టుకొని వచ్చి మోటార్లు ఆన్ చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం ప్రగల్భాలు బలికిన ఉత్తర కుమారుడు లక్ష్మణ కుమారుడు ప్రగల్భాలే. ఆ తర్వాత 2వ తారీఖు పోయింది, 22వ తారీఖు వచ్చింది, సోయి లేదు నిద్రపోతూ. యథా తండ్రి తదా కొడుకు, యథా చిత్తం తదా వృత్తి. ఆ విధంగా ఇకపోతే మొన్న మధ్యలోనే యావత్ తెలంగాణ ప్రాంతానికే కానీ దేశానికే కానీ మహిళా సోదరిమణి అంటే ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక అక్కలా భావించే సోదరిమణులను పట్టుకొని చిల్లరగా చిన్న బుద్ధితోటి బ్రేక్ డ్యాన్సులు చెయ్యిర్రి, రికార్డింగ్ డ్యాన్సులు చెయ్యిర్రి అని చెప్పినటువంటి నీచమైన నాయకుడు ఎట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం అంటే నెంబర్ 1 స్థానం వచ్చే కేటీఆర్. ఇకపోతే మేము అధికారంలోకి వచ్చిన నాడు దళిత ముఖ్యమంత్రినే చేస్తాం, లేకుంటే తల నరుక్కుంటామన్నాడు. ముందు ఆ పని చెయ్యి. 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన మాట, మేము అధికారంలోకి వచ్చిన నాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. 3 ఎకరాల భూమి ఇచ్చారా? మేము అధికారంలోకి వచ్చినాడు దళితులందరికీ దళిత బంధుతోటి దళితులందరినీ లక్షాధికారులను చేస్తామన్నారు. అందరు దళితులను లక్షాధికారులు చేసిరా? డబుల్ బెడ్రూమ్. మేము అధికారంలోకి వచ్చినాడు నిరుపేదకు ఇల్లు లేకుండా చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? మేము అధికారంలోకి వచ్చినాడు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా? మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాడు పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం. నాయన, మీరు సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగిస్తామని చెప్పి సెక్రటేరియట్ నే కూలగొట్టిన గనులు మీరు. సెక్రటేరియట్ ను కూలగొట్టి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టి కొత్త సెక్రటరీని కట్టుకొని రాజభవంతిని నిర్మించాలని చూసుకున్నారు. మీరు సెక్రటేరియట్ చుట్టూ ఉన్న చెత్తను తొలగించకండి, మీ మనసులో ఉన్న చెత్తను తొలగించుకోండి. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతున్న రైతు రుణమాఫీపై రాద్ధాంతాన్ని తొలగించండి. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు సహాయం చేయకపోయినా మంచిదే, నష్టం చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ రుణమాఫీపై రోజుకో మాట మాట్లాడడం సిగ్గుచేటు. సర్కార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. రోజుకో మాట ఎవరు మాట్లాడతారు? హరీష్, రోజుకో మాట నువ్వు మాట్లాడతా ఉన్నావు, రోజుకో మాట నువ్వు మాట్లాడుతున్నావు. ఇగో రైతు రుణమాఫీ చేశాం, హరీష్ రాజీనామా చేయి, సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డిమాండ్, సిద్దిపేటలో ఉప ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేద్దాం, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుందామని సవాల్. ఎందుకు సార్ ఆయనకు సవాల్ విసురుతారు? ఆయనకి ఇవరికి 2-3 సవాళ్ళు విసురితే ఆయన 100 రూపాయల పెట్రోల్ కొనుకొచ్చుకున్నాడు కానీ ₹1 అగ్గిపెట్టే తెచ్చుకోలేదు. ఆయన ఎన్నోసార్లు ఉప ఎన్నికలకు సంబంధించి తప్పించుకున్నాడు. ఆయన మొన్న సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిడు, మళ్ళీ తప్పించుకున్నాడు. మళ్ళీ మీరెందుకు సార్ హనుమంతరావు సవాల్ విసురుతారు? ఆయన గురించి తెలిసిందే కదా. హరీష్ రావు పారిపోతాడు, హరీష్ రావు తప్పించుకుంటాడు, హరీష్ రావు మాట మీద నిలబడ్డు. ఆయన గురించి ఎందుకు సార్? ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్లో ఉన్నాడు హరీష్ రావు. హరీష్ రావు ఆందోళనలో ఉన్నాడు సార్. మీరు హరీష్ రావుని అందరు కలిసి ట్యాగ్ చేయకండి, పాపం హరీష్ రావు ఇబ్బందుల్లో ఉన్నాడు. హరీష్ రావు మానసిక పరిస్థితి బాగా లేనట్టుగా సమాచారం వస్తా ఉన్నది. కొద్దిగా హరీష్ రావుని ఇబ్బంది పెట్టకండి. కాంగ్రెస్ శ్రేణులారా మీ బైక్ ర్యాలీ చూసి పాపం హరీష్ రావును చూడుర్రి. పాపం హరీష్ రావుకు నిద్ర లేనట్టున్నది. ఏది నీ ఊరకనని అనుకుంటే ఇది 2 లక్షల రుణమాఫీ జీవితంలో జరగది, తెలంగాణ చరిత్రలో జరగదన్నాడు. పాపం హరీష్ రావు దుఃఖంలో ఉన్నట్టున్నాడు. మీరు ఇంత బైక్ ర్యాలీలు తీస్తే పాపం హరీష్ రావు భయాందోళనకు గురైతా ఉన్నాడు. దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి కాంగ్రెస్ శ్రేణులారా. ఇకపోతే విగ్రహాలపై లొల్లితో ప్రజలకేం లాభం? రుణమాఫీపై చర్చను దారి మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
పాపం ఈ మధ్యలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చాలా ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజలను చాలా శాతం నవ్వించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో దాదాపుగా బండి సంజయ్ గారు సక్సెస్ కూడా అవుతా ఉన్నారు. ఎందుకంటే చాలా రకంగా మొన్న ఈ మధ్యలో ఏమన్నాడంటే బరాబర్ కేటీఆర్ ను రేవంత్ రెడ్డి తీసుకుపోయి లోపల వారేస్తారు, రేవంత్ రెడ్డి మీద నాకు నమ్మకం ఉందన్నాడు. మళ్ళీ తెల్లాడు ఏమన్నాడంటే కేసీఆర్ కు ఏఐసిసి చీఫ్ వస్తుంది, కేటీఆర్ కు పిసిసి చీఫ్ వస్తుంది, వాళ్ళిద్దరు మిలాఖత్ అవుతారు అన్నారు. అంతకుముందు కూడా ఏది హైదరాబాద్ లా బాగా వర్షం వచ్చినప్పుడు మేము బండి పోతే బండి ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం అన్నాక డెబేట్ లో కూర్చున్న తర్వాత ఎట్లా ఇస్తారు అని అన్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటది కదా బైక్, వాళ్ళు ఇస్తారు అన్నారు. కొంచెం బండి సంజయ్ గారి మధ్యలో బాగా జోకులు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే విగ్రహాలతోటి ఏం లాభం అని నువ్వు ప్రశ్నించే అర్హత నీకుందా? భారతదేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. కానీ మేమన్నమా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక రాష్ట్రానికి సరిపోను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు అన్న విషయం మీకు తెలుసా? మేము అన్నమా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరం పాటు సరిపోయే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం కొనివచ్చు తెలుసా? మేము అన్నం అయ్యే రోజన్న విగ్రహానికి 3,500 కోట్లు పెడతారని. 3,500 కోట్ల రూపాయలు పెడితే ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరానికి సరిపోను గవర్నమెంట్ పాఠశాలల ఆధీనం మొత్తం టోటల్ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలకు నీటుగా మెయింటైన్ చేయొచ్చు. కానీ మేము ఏ రోజు అన్నమా 3,500 కోట్ల విగ్రహాలకు ఎందుకని స్ఫూర్తి కోసం పెట్టినాం. కాకపోతే మొత్తం మీద సార్ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను నవ్వించే పనిలో పడ్డట్టుగా అందరికి అర్థం అవుతుంది. కంగ్రాచులేషన్ సార్, మీరు సక్సెస్ అయ్యారు. ఏమంటారు బండి సంజయ్ గారు? ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తాం కేంద్రం. తీవ్రవాద కార్యకలాపాల డేటా లాస్ట్ రాష్ట్రం. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేంద్ర పరిధిలోని దేశ అంతర్గత రక్షణ విభాగానికి సంబంధించిన విషయం. తీవ్రవాదులు మావోయిస్టులు దేశ అంతర్గత విభాగానికి సంబంధించి దేశంలో అల్లరి మూకలు దేశ సుస్థిరత దేశాన్ని విచ్చలవిడిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి దేశానికి సంబంధించిన సీక్రెట్ ఏజెన్సీ స్పై ఏజెన్సీని కేంద్ర రక్షణ హోంశాఖ మంత్రులు వారి ఆధీనంలో ఉంటుంది. అప్పుడప్పుడు రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఏం వెసులుబాటు ఉంటుందంటే కరడు కట్టిన తీవ్రవాదులు ఎన్ఐఏకి సంబంధించిన వాళ్ళు నేషనల్ డ్యామ్లకు సంబంధించి కుట్రలు చేసేవారు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి గోకుల్ చాట్ లాంటి నిందితులను పట్టుకోవడం కోసము, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పై నిఘా పెంచడం కోసము, మావోయిస్టు కార్యకలాపాలపై దాడి చేయడం కోసము రాష్ట్రాలకు కేంద్రం కొంత వెసులుబాటు ఇస్తుంది. దానికి సంబంధించిన వెసులుబాటును గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ ద్రోహులపై కాకుండా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటిపైన, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భార్య పైన, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పైన, అదే విధంగా ఇంటెలిజెన్స్ విభాగాల పైన, అదే విధంగా ప్రతిపక్ష నాయకులైన ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి పైన, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన, శ్రీధర్ బాబు గారి పైన, బట్టి విక్రమార్క గారి పైన, ఈటల రాజేందర్ గారి పైన, బీసీ సంక్షేమం పైన, చివరకు బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ వాడి చివరకు హీరోయిన్లు, తెలంగాణ సమాజానికి సంబంధించిన ప్రముఖ కవులు, రచయితలు, మేధావులు, స్వతంత్ర ఉద్యమకారులపై కూడా ఎవరు నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఫోన్ ట్యాపింగ్ అనే ఆయుధాన్ని వాడి చెప్పుకుంటే తలుచుకుంటే మన విలువ మనమే తీసుకున్నట్టు అవుతుంది. కనీసం రంగులేసుకొని సినిమాలు తీసే వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూసినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి గత గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసింది. దానికి సంబంధించి కేంద్రం ఏమంటుందంటే హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కేంద్రం మేము దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామంటుంది. కానీ మేము కేంద్ర ప్రభుత్వంతో చెప్పేది ఏంటంటే దీన్ని మీరు కేంద్ర ఏది సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించాలని, దీనికి సంబంధించిన తీవ్రవాద కార్యకలాపాల డాటా రాష్ట్రం దగ్గర ఉండాల్సిన డాటా మొత్తం లాస్ అయిందని ఆ డాటాను తీసుకుపోవడం జరిగిందని దానిపై దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నారు. ఓకే, జీపీ ఎన్నికలకు ఓటర్ లిస్టు వచ్చేసింది. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేయనున్న ఈసీ త్వరలోనే ఓటర్ లిస్టుపై నోటిఫికేషన్
ఇప్పుడైతే గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశాబాహులు ఎంతో ఆశతో చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జీపీ ఎన్నికలకు ఓటర్ లిస్టు వచ్చేసింది. వివిధ గ్రామాల్లో ఇప్పటికే పీరియడ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 9 నెలలు అయిపోయింది. వాళ్ళ పీరియడ్ అయిపోయి ప్రస్తుతం ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవులు అయిపోయి కూడా కనీసం 4 నెలలు పూర్తయినట్టు సమాచారం అధ్యక్ష. ప్రస్తుతం గ్రామాల్లో స్థానిక సంస్థలపైనే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆశాబాహులైతే నేనుంటా అని వాళ్ళు ముందుకొస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. దీనిపై అధ్యక్ష, జీపీ ఎన్నికలకు ఓటర్ లిస్ట్ వచ్చేసింది. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేయనున్న ఈసీ త్వరలో ఓటర్ లిస్ట్ పై నోటిఫికేషన్. జీపీ ఎన్నికలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ఆశావాహులు, సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు ఏదైతే కాల పరిమితి మిగిసిందో, సెకండ్ గ్రేడ్ నాయకులంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడెప్పుడు కోలాహలం ఉంటుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ కి ఓటర్ లిస్టును బదలాయింపు చేయాలి. ఓటర్ లిస్టును బదలాయింపు చేసిన తర్వాత వార్డుల ప్రక్రియ, తర్వాత బీసీ కులగణన చేయాలి, తర్వాత ప్రతి ఇంటింటి సర్వే చేయాలి. దానికి సంబంధించి ఒక ఫార్ములా ప్రకారం చేసి బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్టును బేస్ చేసుకొని బీసీ రిజర్వేషన్ పెంపు చేసి దాని ప్రకారం అమలు చేయాలి. దాదాపుగా ఒక వార్డు మెంబర్ల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 1,30,000 వార్డుల సంఖ్య విభజించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 1,30,000 వార్డులకు రిజర్వేషన్ కంపల్సరీ. బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేయాల్సి ఉంటుంది. దాదాపుగా 13,000 మంది సర్పంచులకు సంబంధించింది. అయితే దీనికి సంబంధించి ఈ నెల చివరితో బీసీ కమిషన్ యొక్క పదవీ కాలం ముగియనున్నది. బీసీ కమిషన్ పదవీ కాలం ముగిస్తే కులగణన ఏ పద్ధతిలో చేస్తారు? బీసీ కమిషన్ పదవీ కాలం ముగిసిన తర్వాత వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఒక బీసీ చైర్మన్, 7 సభ్యులతోటి బీసీ కమిషన్, 7 సభ్యులతోటి బీసీ కమిషన్ చేయాలి. బీసీ కమిషన్ చేసిన తర్వాత బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకొని చేయాలి. అయితే బీసీ కమిషన్ వచ్చి ఇక్కడ ఒక పెద్ద చిక్కు పడ్డది. బీసీ కమిషన్ వచ్చి గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి బీసీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ సభ్యులు అందరూ కూడా మాకు మరొక మారు అవకాశాన్ని కల్పించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి చుట్టూ, వేం నరేందర్ గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రివర్గ సహచరులు రేవంత్ రెడ్డి గారు సైతం కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని బీసీల ఐక్యత కోసం పోరాటం చేసినటువంటి సీనియర్ నాయకుల వైపు మొగ్గు చూస్తున్నట్టుగా మనకు అందుతా ఉన్న సమాచారం వస్తుంది. అతి త్వరలోనే నాకు తెలిసి 1-2 రోజుల్లో బీసీ కమిషన్ కు సంబంధించి ఉత్తర్వులు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా బీసీ కమిషన్ తర్వాత బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీ కులగణనను కూడా నాకు తెలిసి 3 నెలల సమయం పడుతుందని చెప్పి బీసీ సభ్యులు, దానికి సంబంధించిన కమిషన్ అడిగింది. దానికి సంబంధించి 150 కోట్ల రూపాయలు, 150 కోట్ల కదా, అవునా, 150 కోట్ల కదా, 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాన్ని 3 నెలల సమయం కాకుండా ఏదైతే ఎస్కేఎస్ డాటా ఆధారంగా సకల జనుల సర్వే ప్రకారంగా 1-2 రోజుల్లో షార్ట్ పీరియడ్ లోనే బీసీ కులగణన చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి.